కన్న తండ్రే రక్షణ ఇవ్వకపోతే ఇక ఈ సమాజంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితులు నెలకొంటున్నాయి. కట్టుబాట్లను మానవత్వ విలువను కాలరాస్తూ సొంత ఇంట్లోనే ఇలాంటి అమానుషాలకు ఒడిగడుతూ ఉండడంపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కన్న కూతురిపై ఓ తండ్రి అత్యాచారం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ కూతురిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఓ తండ్రిని వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తికి 2 భార్యలు. మొదటి భార్యకు 2 పిల్లలు, రెండో భార్యకు 3 పిల్లలు. రెండో భార్య కొంతకాలం కిందట చనిపోయింది. ఆమెకు 3 కూతుళ్లు. వీరిలో చిన్న కూతురిపై కన్న తండ్రే కామాంధుడిగా మారి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఆ బాలిక హాస్టల్లో ఉండి చదువుకుంటున్నది. తండ్రి లైంగిక దాడికి పాల్పడిన విషయాన్ని బయట ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. తండ్రి మాటలకు భయపడిన బాలిక ఎవరికి చెప్పలేదు. హాస్టల్కి వెళ్ళిన తర్వాత తనకు కడుపు నొప్పి వస్తుందని ఏడుస్తూ పాఠశాల టీచర్లు హాస్టల్ వార్డెన్కు చెప్పడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించారు. 9th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి వాళ్ళ స్కూల్ టీచర్ కి తనకు పెయిన్ వస్తుందని చెప్పడంతో ఆ స్కూల్ టీచర్ అమ్మాయిని దగ్గర తీసుకుని ఏం జరిగిందో మొత్తం డీటెయిల్స్ అని తెలుసుకున్న తర్వాత అట్టి విషయాన్ని వాళ్ళ ప్రిన్సిపల్ గారు చెప్పడంతో ఆ ప్రిన్సిపల్ గారు సిడబ్ల్యూసీ వాళ్ళకు అదేవిధంగా సిడబ్ల్యూసీ వాళ్ళు మాకు మెసేజ్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అమ్మాయిని మెడికల్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మెడికల్ ట్రీట్మెంట్ లో అమ్మాయికి ఫిజికల్ గా అబ్యూస్ జరిగినట్టు నిర్ధారణ అయింది. సో దానివల్ల కారణం వాళ్ళ సొంత తండ్రి అయిన జగన్నాథ్ అని తెలియడంతో అతనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. 245/2026 పోక్సోలోని వివిధ కేసులు సొంతం తండ్రి రేప్ చేసింది కాబట్టి ఆ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చేయడం జరిగింది. ఈ కేసు నమోదైన తర్వాత అతడు పరారులో ఉన్నట్టు మాకు తెలియదు.